ఈ వీడియోలో మనం మెటర్నిటీ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మరియు పాలసీ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాల గురించి తెలుసుకుందాం. మెటర్నిటీ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ పాలసీస్లో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయి. అంటే నార్మల్ మరియు సి సెక్షన్ డెలివరీ కాస్ట్. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్లో మెటర్నిటీ పాలసీలో ప్రెగ్నెన్సీ కవర్తో పాటు ప్రీ మరియు పోస్ట్ నేటల్ ఎక్స్పెన్సెస్ మరియు న్యూబార్న్ ఎక్స్పెన్సెస్ కవర్ చేస్తున్నాయి. అయితే కొన్ని కార్పొరేట్ పాలసీస్లో మెటర్నిటీ కవరేజ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలోనే కవర్ చేస్తున్నాయి. అన్ని మెటర్నిటీ ఇన్సూరెన్స్ పాలసీస్లో వెయిటింగ్ పీరియడ్ 9 months టు మ్యాక్సిమం 6 years వరకు ఉంటుంది. ఈ పీరియడ్లో పాలసీ హోల్డర్ మెటర్నిటీ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేసుకోలేరు. అందువల్ల మెటర్నిటీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి అనుకుంటే ఫ్యామిలీ స్టార్ట్ చేయడానికి ముందు అట్లీస్ట్ కొన్ని ఇయర్స్ ముందు తీసుకోవడం మంచిది. అలాగే మెటర్నిటీ వెయిటింగ్ పీరియడ్ ప్లాన్ టు ప్లాన్ డిఫరెంట్గా ఉంటుంది మరియు మెటర్నిటీ కవరేజ్ మీరు తీసుకున్న సమీక్షను బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అందువల్ల ప్లాన్ తీసుకునే ముందు ఒకసారి ఈ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి. మెటర్నిటీ ఇన్సూరెన్స్ పాలసీలో ప్రీ మరియు పోస్ట్ నేటల్ ఎక్స్పెన్సెస్ డెలివరీకి ముందు 30 days మరియు డిశ్చార్జ్ తర్వాత 60 days మాత్రమే కవర్ అవుతాయి. మెటర్నిటీ ఇన్సూరెన్స్ పాలసీస్లో 9 months ఎక్స్పెన్సెస్ కవర్ అవ్వవు. అంటే మెడికల్ టెస్టు మరియు కన్సల్టేషన్ ఫీ. కార్పొరేట్ పాలసీస్లో మెటర్నిటీకి వెయిటింగ్ పీరియడ్ ఏమీ ఉండదు. అలాగే day 1 నుంచి కవర్ అవుతుంది. మెటర్నిటీ పాలసీలో నార్మల్ డెలివరీకి మరియు సి సెక్షన్కి కవరేజ్ అమౌంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం మెటర్నిటీ పాలసీ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు చూద్దాం. ఫస్ట్ వన్, మెటర్నిటీ ఇన్సూరెన్స్ వెయిటింగ్ పీరియడ్. సెకండ్ వన్, నెంబర్ ఆఫ్ చైల్డ్ కవర్డ్. చాలా మెటర్నిటీ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో ఓన్లీ 2 లివింగ్ చిల్డ్రన్స్కి మాత్రమే కవర్ చేస్తున్నాయి. కానీ కొన్ని ప్లాన్స్లో మాత్రం థర్డ్ చైల్డ్కి కూడా డెలివరీ బెనిఫిట్స్ కవర్ చేస్తున్నాయి. థర్డ్ వన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఫోర్త్ వన్, కవరేజ్ ఫర్ మెడికల్లీ నెసెసరీ టర్మినేషన్. ఫిఫ్త్ వన్, అడిషనల్ బెనిఫిట్స్. ఇప్పుడు మనం మెటర్నిటీ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో కవర్ అవని ఎక్స్పెన్సెస్ చూద్దాం. ఫస్ట్ వన్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సెకండ్ వన్, IVF ట్రీట్మెంట్. థర్డ్ వన్, స్టీమ్ సెల్ హార్వెస్ట్. ఫోర్త్ వన్, ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్. ఫిఫ్త్ వన్, మెడికల్ టెస్ట్ మరియు కన్సల్టేషన్ బిఫోర్ డెలివరీ. సిక్స్త్ వన్, రెగ్యులర్ చెకప్. సెవెంత్ వన్, సరోగసీ. లాస్ట్ వన్, హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.